హాయ్ ఫ్రెండ్, నమస్తే. దేశంలోనే అత్యంత కాస్ట్లీ అయిన ఎయిర్‌పోర్ట్ మన భోగాపురం ఎయిర్‌పోర్ట్. ఈ ఎయిర్‌పోర్ట్‌కి దాదాపుగా 4,400 అయితే పెట్టడం జరిగింది. మరి ఇంతటి భారీ ఎయిర్‌పోర్ట్ బయట నుంచి చూస్తే పెద్ద బాండ్రు కప్పలాగా మనకి నీళ్ళలో కప్ప ఏ విధంగా ఆకారం ఉంటుందో ఆ విధంగా ఉంది. దీనికెందుకురా బాబు 4,400 అనుకున్నాను. కానీ రీసెంట్‌గా ఒక నెల రోజుల క్రితం లోపల వీడియో మొత్తం డిజైన్ చేసిన తర్వాత ఒక వీడియో అయితే విడుదల చేశాను. ఆ వీడియో చూస్తే నాకు ఇది ఇండియాలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌లా అనిపించలేదు. ఏ జపానో, ఏ సింగపూరో, ఏ మలేషియాలో ఎయిర్‌పోర్ట్‌లు ఏ విధంగా ఉంటాయో అంత టెక్నాలజీతో, అంత ఆధునిక పరికరాలతో ఆ విధంగా అయితే నాకు అనిపించింది. ఇది 3 జిల్లాల మధ్యన ఉంది కాబట్టి 3 జిల్లాలకి అభివృద్ధి చెందుతుందని భోగాపురం దగ్గర పెట్టడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారి ఎయిర్‌పోర్ట్ అని ఎందుకు పెట్టారంటే మన్యం వీరుడు, స్వతంత్ర సమరయోధుడు, ఉత్తరాంధ్ర బిడ్డ కాబట్టి అల్లూరి సీతారామరాజు గారి ఎయిర్‌పోర్ట్ అని పెట్టడం జరిగింది. ఈ ఎయిర్‌పోర్ట్ ఆగస్టు 1న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అయితే ఓపెన్ చేయబోతున్నారు. అదే రోజు దాదాపుగా 2,00,000 మంది అయితే ఆ ప్రారంభోత్సవానికి అయితే హాజరు కాబోతున్నారు. మరి ఇంత పెద్ద ఎయిర్‌పోర్ట్, ఇంత ప్రతిష్టాత్మకమైన ఎయిర్‌పోర్ట్ ఇక్కడ కట్టిన ప్రతి ఒక్క లీడర్‌కి ధన్యవాదములే. మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, కేంద్ర విమానాశ్రయ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు చెప్పారంటే ఆయన హయాంలో కూడా 30%, 40% కట్టడం జరిగింది. అందుకే ప్రతి ఒక్క లీడర్‌కి ఇక్కడ భోగాపురం దగ్గర కట్టినందుకు ప్రతి ఒక్క లీడర్‌కి ధన్యవాదములు. ఈ ఎయిర్‌పోర్ట్ ఫ్యూచర్‌లో దేశంలోనే నంబర్ 1 ఎయిర్‌పోర్ట్‌గా అయితే నిలవబోతుంది. అప్పుడు ప్రతి ఒక్కరు అంటారు, భోగాపురం ఎయిర్‌పోర్ట్ అంటే నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్